అద్వైత వేదాంతం ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. కర్మయోగం అంటే ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయటం, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించటం. కర్మయోగ ఫలం ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతారు. కర్మయోగ ఫలం సమత్వం అయితే మళ్ళీ జ్ఞానయోగం ఎందుకు? కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అది తాత్కాలికంగా పనిచేస్తుంది. శాశ్వత పరిష్కారం కావాలంటే జ్ఞానయోగానికి రాక తప్పదు. మనిషిగా పుట్టినందుకు ఏం చేయాలి? మనుష్యత్వం, ముముక్షుత్వం, ఆచార్య సంశ్రయం చాలా అరుదుగా కలుగుతాయి. అందువల్ల మనిషిగా పుట్టినందుకు గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. మనిషి కోరే పరమ పురుషార్థం ఏమిటి? ఆనందం. ఎన్ని లక్ష్యాలున్నా ఎవరైనా చివరికి పొందాలని చూసేది ఆనందం ఒక్కటే. మనిషి కోరేది ఆనందం ఒక్కటే అని ఎలా చెప్పగలరు? దేని వల్ల ఆనందం వస్తుందనుకుంటామో దాని వెంట పడతాం. ఎప్పుడైతే అది ఆనందం ఇవ్వటం మానేస్తుందో అప్పుడే దాన్ని వదిలేస్తాము. ఆనందం ఎన్ని రకాలు? ఆనందం 2 రకాలు: విషయానందం, ఆత్మానందం. విషయానందం అంటే ఏమిటి? విషయానందం అంటే బాహ్య వస్తువుల నుంచి పొందే ఆనందం. దీన్ని కోశానందం అని, ప్రతిబింబానందం అని అంటారు. ఆత్మానందం అంటే ఏమిటి? ఆత్మానందం అనుభవంలోకి వచ్చేది కాదు, నా స్వరూపమే ఆనందం అనే జ్ఞానం పొందటం. విషయానందాన్ని ఎలా పొందవచ్చు? 2 పద్ధతుల ద్వారా పొందవచ్చు: విషయ ప్రాప్తి ద్వారా, వైరాగ్య ప్రాప్తి ద్వారా. కోశానందంలోని తారతమ్యాలు ఏమిటి? కోశానందంలోని తారతమ్యాలను ప్రియ, మోద, ప్రమోదాలు అంటారు. ప్రియ, మోద, ప్రమోదాలు అంటే ఏమిటి? ప్రియం అంటే ఒక వస్తువుని చూడగానే కలిగే ఆనందం. మోదం అంటే ఆ వస్తువుని కొంటే కలిగే ఆనందం. ప్రమోదం అంటే ఆ వస్తువుని అనుభవిస్తే కలిగే ఆనందం. ఆత్మానందాన్ని పొందటం ఎలా? ఈ ప్రశ్నే తప్పు అంటుంది శాస్త్రం. ఆత్మానందాన్ని పొందటం అంటే మీరే ఆనంద స్వరూపులు అని తెలుసుకోవటమే.